తెలుగువారి ఆత్మీయ వారధి. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీ. నేను మీ అందరికీ తెలిసిన సత్య. ఈ కార్యక్రమాన్ని యుఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేస్తున్నాను. ముందుగా టోరీ శ్రోతలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మన కార్యక్రమానికి ఆత్మీయ అతిథి ఎస్పి చరణ్ గారు. ప్లేబ్యాక్ సింగర్ గా, సినీ నటుడిగా, సినీ నిర్మాతగా, టీవీ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా ఇలా అనేక రంగాల్లో కృషి చేసిన కళాకారుడు ఎస్పి చరణ్ గారు. తెలుగువాడు అయినప్పటికీ తమిళ ప్రేక్షకుల చేత ఎక్కువగా ఆదరింపబడ్డ నటుడు. ఈయన ప్రొడ్యూస్ చేసిన అరణ్యకాండం అనే తమిళ సినిమాకి నేషనల్ అవార్డు దక్కింది కూడా. 20 సంవత్సరాల నుంచి తెలుగు, తమిళ సినిమాలే కాకుండా కన్నడ సినిమాలో కూడా వీరు నటిస్తున్నారు. తమిళంలో 8 సినిమాలకు పైగా ప్రొడ్యూస్ చేసిన తెలుగు ప్రొడ్యూసర్ ఎస్పి చరణ్ గారు. ఎంతో కష్టమైన పాటల్ని అద్భుతంగా పాడి బేష్ అనిపించుకున్న గాయకుడు ఎస్పి చరణ్ గారు. తెలుగు భాష తీయదనానే కాకుండా వారు ఏ భాషలో పాడితే ఆ భాష మాధుర్యాన్ని చాటిన గాయకుడు ఎస్పి చరణ్ గారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, వాళ్ళకి హ్యాపీగా వెల్కమ్ చెప్పేద్దామా? నమస్కారం అండి ఎస్పి చరణ్ గారు, బాగున్నారా? నమస్కారం గారు, హౌ ఆర్ యు? ఐ యామ్ డూయింగ్ వెరీ గుడ్. యా, నేనైతే చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ముందుగా మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు, మా టోరీ శ్రోతల కోసం లైవ్ లో వస్తుంటే మీ వాయిస్ వింటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా భాగ్యం అండి, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఇట్స్ మై ప్లెజర్ రియల్లీ. సో ఎప్పుడెప్పుడు ఎస్పి చరణ్ గారు వస్తున్నారు అని అందరూ ఎక్సైటింగ్ గా ఉన్నారు. మరి మీ పర్మిషన్ తో కార్యక్రమాన్ని మొదలు పెడదామా? మరి దయచేసి. ఒక 10 minutes తర్వాత టోరీ శ్రోతలకి చెప్తున్నాను, 10 minutes తర్వాత కాలర్స్ ని తీసుకుంటాను. చరణ్ గారు, సినీ రంగ ప్రవేశం ముందు ఎస్పి చరణ్ గారు ఎలా ఉండేవారు? తెలియదు, దిక్కు ఎట్టేళ్లలో తెలియక కష్టపడుతూ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ గా ఉండేవాడిని. అంటే లైక్ మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎలాంటి మీ ఇండియా టు యుఎస్ జర్నీ? నేను ఇక్కడ చాలా అల్లరి అబ్బాయిని, చదువు సరిగ్గా ఎక్కేది కాదు, మా అమ్మకి బాగా హింస పెట్టేవాడిని, ఇదంతా పనికి వచ్చేది కాదని చెప్పి నన్ను తోసి అమెరికాలో పడేశారు. అమెరికాలో 1988 సెప్టెంబర్ లో నేను అమెరికాకు వచ్చాను. బ్రాడ్ క్లిఫ్ హై స్కూల్ అని, అక్కడ ఆ హై స్కూల్లో వెస్ట్చెస్టర్ లో ఉంది, న్యూయార్క్ లో. అక్కడ ఐ డిడ్ మై 11th and 12th grade. అది ఫినిష్ చేసిన తర్వాత న్యూయార్క్ లోనే పేస్ యూనివర్సిటీ అన్న ఒక ప్రైవేట్ కాలేజ్ లో BBA, బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నాను. 1994 లో ఐ ఫినిష్డ్ మై డిగ్రీ. దాని తర్వాత 2 years సిటీ యూనివర్సిటీలో టెలివిజన్ ప్రొడక్షన్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. అండ్ 96 లో నేను తిరిగి ఇండియాకి వచ్చేసాను. ఓకే, సో మీ సినీ రంగ ప్రవేశం ఎలా స్టార్ట్ అయింది? అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకరోజు నాన్నగారికి డ్రైవర్ రాలేదంటేను సరే, అంటే నేను ఇండియాకి తిరిగి వచ్చేసినాక రికార్డింగ్ చూసి చాలా రోజులు అయింది. అవాళ ఇళయరాజా గారి రికార్డింగ్ జరుగుతుందంటే కొంచెం ఎక్సైట్ అయ్యి నేను ఐ సెడ్ ఐ వుడ్ లైక్ టు కమ్ ఫర్ రికార్డింగ్. పెద్ద ఇళయరాజా గారి ఫ్యాన్ కాబట్టి. సో అప్పుడు రికార్డింగ్కి వెళ్ళినప్పుడు నాన్న కూర్చొని పాట నేర్చుకుంటున్నారు. హఠాత్తుగా ఇళయరాజా గారు లోపలికి వచ్చారు. వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటుంటే నన్ను చూసారు. నేను ఎక్కడ చూసినట్టుండే, ఎవడరా నువ్వు అన్నారు. నేను నా పేరు చరణ్ అంటే, నువ్వు ఎక్కడో అమెరికాలో ఏదో చదువుకుంటున్నట్టున్నావు కదా. అవునండి. పాడుతున్నావా? ఏదోనండి, అడప తడప ఇలా నాన్నగారు అమెరికాకు వచ్చినప్పుడు ప్రోగ్రాంలకి ఒక న్యూయార్క్ లో ఒక ప్రోగ్రామ్ ఉంటే ఆ స్టేజ్ లో ఎక్కి ఒక పాట పాడేవాడిని, భయంతో పాడతాను అన్నారు. సరే ఏదో ఒక రోజు, ఎందుకు మంచి రోజు అనుకోవడం, ఇవాళ నువ్వు వచ్చావు కదా, నేను ఉన్నాను, ఇవాళే మంచి రోజు అని చెప్పి అది యాక్చువల్ గా నాన్నగారికి ఇళయరాజా గారికి డ్యూయట్ సాంగ్ అన్నమాట. దాంట్లో ఒక 2 లైన్లు సెపరేట్ చేసి పాడిచ్చారు నన్ను ఆ కోరస్ బిట్ లో, ఒక సోలో లైన్ అన్నమాట. అది అవాళ హఠాత్తుగా, యాక్చువల్ గా ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటేనండి, అవాళ నాది సునీతది ఇద్దరిది రంగప్రవేశం. అదే పాటతో మేమిద్దరం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాం. సో అలా హఠాత్తుగా అనుకోకుండా జరిగిన ఒక చిన్న విషయం. దాని తర్వాత కన్నడలో 2
సినిమాలకి నన్ను పాడించారు ఇళయరాజా గారు. అక్కడి నుంచి అలా వెళ్తూనే ఉన్నాను అనమాట. ఓకే. మీకు నేషనల్ అవార్డు వచ్చిన మూవీ గురించి చెప్పండి సార్. సినిమా పేరు ఆరణ్యకాండం అండి. ఇట్స్ తమిళ్ ఫిల్మ్. దాంట్లో మన రత్నం గారి కొడుకు చేశారు, జాకీ ష్రాఫ్, అందరూ మిగతా సంపత్, ఇప్పుడు తెలుగులో పెద్దగా యాక్ట్ చేస్తున్న సంపత్ ఆ సినిమాలో చేశారు. అంత చిన్న సినిమా, చాలా చిన్న బడ్జెట్ లో అనుకున్నాం. ఇది ఆ నేషనల్ అవార్డ్ లెవెల్కి వెళ్తుందని మేము అనుకోలేదు. కానీ ఎక్కడో రిలీజ్ కు ముందు ఒక చిన్న దానికంటూ ఒక బజ్ క్రియేట్ అవడం మొదలైంది. అండ్ సరే, లెట్స్ ట్రై టు డూ సమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అని చెప్పి అలా వి వెంట్ క్వైట్ అ ఫ్యూ ఫెస్టివల్స్. న్యూయార్క్ సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వి డిడ్ వి వన్ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్. అండ్ దాని తర్వాత చాలా ఫెస్టివల్స్ లో, లండన్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళింది, కాన్స్ కి వెళ్ళింది. ఇట్ గాట్ అ వెరీ గుడ్ రికగ్నిషన్. అండ్ దాని తర్వాత రిలీజ్ చేసాము. మాకు ఫైనాన్షియల్ గా పెద్దగా ఏం పోలేదు ఇక్కడ సినిమా. ఇంత అవార్డ్స్ అన్ని కూడా వచ్చినా కూడా we were not able to see any revenues out of it అన్న థియేట్రికల్ రిలీజ్. బట్ రిలీజ్ అయిన తర్వాత ఒక 6-8 months తర్వాత we got an announcement that Aranyakandam won the best film. ఓకే. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ ఎడిటర్, 2 అవార్డ్స్ గెలిచాం ఆ సినిమాకి. సో ఇట్ వాజ్ ఒక హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు సినిమా వాళ్ళు డబ్బుల కోసమే సినిమాలు తీస్తారు. ఒక అవార్డు వస్తే అది బోనస్ అన్నమాట. సో అలాగా ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ అనగానే తమిళ్లో ఒక మర్యాద, మనకు ఒక రెస్పెక్ట్, తర్వాత మనలో ఒక చిన్న భయం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అని. అంటే ఆ మూవీ యొక్క సమ్మరీ ఏదైనా 3 ముక్కల్లో చెప్పాలంటే? ఒక గ్యాంగ్స్టర్ సినిమా అండి అది. ఇట్స్ ఆల్ అబౌట్ డ్రగ్ డీలింగ్, అది ఇది అని. ఎవరు గొప్పవాడు అని మనం అనుకుంటాము, వాడు అది కాదు. తెలియని వాడు ఎవడో ఒకడు వచ్చి గెలుస్తాడు. అది ఈ సినిమా ఒక చిన్న ప్లాట్ అన్నమాట. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఒక ఆడది గెలుస్తుంది ఆఖరికి. దట్ వాస్ ద ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నమాట. ఓకే. ఒక ప్రముఖ కవి మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు, అది విందామా? తప్పకుండానండి. నమస్కారం సీతారామ శాస్త్రి గారు, నేను తెలుగు వన్ రేడియో నుంచి మాట్లాడుతున్నాను. ఎస్పి చరణ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎస్పి చరణ్ గారి గురించి మీ మాటల్లో. నమస్కారము, నమస్కారం. ఎస్పి చరణ్ అంటే పేరుంటే ప్రస్తుతం అందరికీ తెలుసు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి అది. అతను ప్రారంభంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకుగా ముద్ర వేసుకుని వచ్చిన అతను చాలా త్వరలోనే తన చక్కటి గుంతోటి పాట తీరుతోటి తన పేరు తను తెచ్చుకున్నాడు. అమెరికాలో చదువుకుని వచ్చి నా పాట కూడా అతను చాలా పాడాడు. అంతో వ్యక్తిగతంగా నాకు వాళ్ళ బాలసుబ్రహ్మణ్యం గారిని అన్నయానికి ఇచ్చేవాడు. అంతో నాకు పుత్రవాత్సల్యం ఉంటుంది. వ్యక్తిగతంగా పెద్ద అనుబంధం లేకపోయినా ఈ సందర్భంగా నాకు చరణ్ ని అడగాల్సిన మాట ఏంటంటే, తమిళంలో చాలా సినిమాలు తీస్తున్నారు, సినిమాలు తీయడంలో ప్యాషన్ ఉంది. కానీ దానివల్ల మేము ఒక మంచి గాయకుడిని కోల్పోతున్నాం లోటు అన్న చరణ్. ఆ లోటు తీర్చాలని ఎక్కువగా బాగా అతనికి బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు అయినప్పటికీ కూడా అతనికైనా సొంత కళం, చక్కటి మాధుర్యం ఉంది. అది దైవం ఇచ్చిన కళ. నిర్మాతలు అనుకున్నారు కానీ ఇటువంటి కళాకారులు కొంతమంది వస్తారు. అందువల్ల ఈ రేడియో వచ్చిన సందర్భంగా ఇక్కడ నుంచి అతను నేను రిక్వెస్ట్ చేస్తుందంటే ఇంకా ఎక్కువ పాడాలని. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సీతారామన్ శాస్త్రి గారు. చెప్పండి చరణ్ గారు, సీతారామన్ శాస్త్రి గారు అడిగారు కదా, యాక్చువల్ ఇది నా క్వశ్చన్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నన్ను ఇంటర్వ్యూ చేస్తూ మేధావులు సీతారామ శాస్త్రి గారు ఈ రావటం ఈ షోలో నన్ను ఇట్లాంటి ఒక ప్రశ్న అడగడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆడియన్స్ తో మాట్లాడతానని అనుకున్నాను, కానీ
గురువు గారు ఇలా రావడం, నన్ను అడగటం అనేది నాకు ఇప్పుడు యాక్చువల్ గా దీనికి ఏం సమాధానం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నాకు ఐఎమ్ షట్, ఐఎమ్ టోటలీ లాస్ట్. నేను యాక్చువల్ గా నా ఒపీనియన్ చెప్పాలా సార్, మీరు పాడిన పాటలు అట్లీస్ట్ పాడటానికి అటెంప్ట్ కూడా చేయరేమో స్టేజ్ మీద అనేది నా ఒపీనియన్. మీరు ఆన్సర్ మాత్రం చేయలేదు. కాదు, దానికి ఆన్సర్ తప్పకుండా. నాకు సంగీతం పాడటం అంటే చాలా ఇష్టం. కానీ ఈ కాలంలో నాకన్నా స్కిల్డ్ సింగర్స్, టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఒక రెండు పాటలు పాడేటప్పుడు వినేటప్పుడు ఈ పాటని పాడుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. కానీ అందరూ సింగర్స్ నాకు ఫ్రెండ్సే, అండ్ వాళ్ళు కూడా పాడుతున్నప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ వాళ్ళకి ఇంత అవకాశం దొరికింది అని. అండ్ తప్పకుండా నాకు వచ్చే అవకాశాలు నేను ఎప్పుడు సారీ అండి నేను పాడటం లేదు, నేను ఇప్పుడు పాడను అనేది లేదు. నాకంటూ అవకాశం వస్తే 100% నేను హైదరాబాద్ లో రికార్డింగ్ జరిగినా, మెడ్రాస్ లో రికార్డింగ్ జరిగినా, ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ మ్యూజిక్ అండ్ సింగింగ్. ఓకే సార్. సో ఇంకా మాకు పాటలు మీ నుంచి బోల రావాలని అయితే యాజ్ ఏ తెలుగు ఆడియన్ గా నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీరు ఒకటి కంపోజిషన్ లో చాలా పాటలు పాడిన మ్యూజిక్ కంపోజర్ కూడా ఏమంటున్నారో విందాం. అమ్మో. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తెలుగు భాష కోసం, తెలుగు భాష ఉన్నన్నాళ్ళు నిలిచిపోయే ఇలాంటి పాట నా కోసం నేను కంపోజ్ చేసిన మ్యూజిక్లో చరణ్ గారు పాడి దాన్ని శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు ఆయన గొంతుతో. ఇలా చెప్పుకుంటూ పోతే మా జర్నీలో మ్యూజిక్ డైరెక్టర్గా, ఆయన సింగర్గా చాలా పాటలు చేసాం కలిసి. చెప్పనా ప్రేమ లాంటి సూపర్ హిట్ సాంగ్స్. అయితే చరణ్ గారిని అందరూ సింగర్గా చాలా బాగా ఐడెంటిఫై చేస్తారు. బట్ ఈరోజు ఐడ్ లైక్ టు టెల్ అబౌట్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్. తమిళ్లో ఆయన తీసిన కొన్ని సినిమాలు ల్యాండ్ మార్క్స్. అంటే చాలామంది కొత్త డైరెక్టర్స్ ఆయన ప్రొడ్యూస్ చేసిన కొన్ని సినిమాలు అయితే కొత్త డైరెక్టర్స్ అవి రిఫరెన్స్గా తీసుకుని ఇలాంటి కాన్సెప్ట్స్తో, అంటే కొత్త కాన్సెప్ట్స్ తోటి ఆయన సినిమాని ఎంకరేజ్ చేసే విధానం యాజ్ ఎ ప్రొడ్యూసర్. కొత్త డైరెక్టర్స్ అందరికీ అదొక చాలా ఇన్స్పిరేషన్ అనమాట. అలాంటి కొత్త థాట్స్ ఉండాలి సినిమాల్లో అనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రొడక్షన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవర్ లాస్టింగ్ మూవీస్ అయిపోయాయి. అంతకన్నా రీసెంట్గా ఐ హావ్ సీన్ హౌ గ్రేట్ హీ ఈజ్ యాజ్ అన్ ఈవెంట్ ఆర్గనైజర్. ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు, దానికి చాలా లీడర్షిప్ స్కిల్స్ కావాలి. రీసెంట్గా కొలంబోలో బాలు గారి 50 years సెలబ్రేషన్స్కి సంబంధించి ఒక షో జరుగుతుంటే సడన్గా మొత్తం ఆడియన్స్ అందరూ సెటిల్ అయిన తర్వాత చాలా పెద్ద వర్షం పడింది. కుండపోత వర్షం అంటారు కదా, అలాంటి వర్షం పడింది. అలాంటి టైంలో కూడా హీ వాజ్ వెరీ కూల్. ఎందుకంటే ఆ టైంలో సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం, ప్రతిదీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. కానీ నేను దగ్గరుండి చూశాను, హీ మేడ్ ఇట్. అంత అలాంటి ఒక న్యాచురల్ దీనిలో కూడా, డిజాస్టర్ కూడా, అంత పెద్ద వర్షంలో కూడా హీ మేడ్ ది షో సూపర్ హిట్. నేను చెప్తున్నా, నేను చూసాను లైవ్గా. అలాంటి లీడర్షిప్ స్కిల్స్ ఒక ఈవెంట్ ఆర్గనైజర్కి ఉంటే ఆ ఈవెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హ్యాండిల్ చేసి సక్సెస్ చేయొచ్చు అనేది నేను ఆయన దగ్గర చూశాను. అండ్ ఇప్పుడు పాలు గారు 50 years సెలబ్రేషన్స్ ఏవైతే నడుస్తున్నాయి ఈ సంవత్సరం అంతా, దానికి ప్రపంచంలో ఎవరు ఎక్కడ కావాలన్నా హీఈస్ ది రైట్ పర్సన్ టు కాంటాక్ట్ హూ కెన్ మేక్ దిస్ 50 years సెలబ్రేషన్స్ ఇన్ యువర్ కంట్రీ సక్సెస్ఫుల్ ఫర్ ష్యూర్. అండ్ ఆల్ ది బెస్ట్ చరణ్ గారు. It has been a great journey. Hope we'll continue the same. And all the best for everything that you plan in your life. God bless you. సో అది ఆర్పి గారు. సార్ ఇప్పుడు విన్నారు కదా ఆర్పి గారు చెప్పింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎస్పి చరణ్ గారు అంటే యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ యాక్టర్, వాట్ డూ యూ ప్రిఫర్?
మీరు ఎలా పిలవడానికి మీరు ఇష్టపడతారు? చరణ్ అని పిలవండి, కాంప్లికేషన్స్ ఉండవు. అమ్మా వెరీ స్మార్ట్ అండి మీరు. ఎందుకు లేని పని తలకాయ నొప్పి. నేను ఒక సింగర్ అనుకున్నా అంత నేను నాకు పర్సనల్ గా నాకు అనిపించేది, ఐ హావ్ నాట్ డన్ సో మెనీ సాంగ్స్ టు బి కాల్డ్ యాజ్ అ సింగర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ఇంకెవరైనా సింగర్ ఉండగలరా? నాకు అది గర్వంగా మీరు అనుకోవచ్చును, కానీ నేను ఇదనేది ఒక నాన్నగారు అననే తప్ప ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని ఉంటే నేను ఒక ఫ్యాన్నే. సో సింగర్ అంటే ఆయనే నాకు తెలిసి. మిగతా వాళ్ళందరం మేమందరం పాడతాం అంతే, కానీ మేము గాయకులం కాదు. మేము ఏదో మాకు పని చేయాలి కదా, మాకు అంటూ ఒక దిస్ ఇస్ అవర్ జాబ్. ఒక డాక్టర్ ఎలా ఆయన వృత్తి చేస్తాడో మేము మా వృత్తి ఇలా చేసుకుంటాం. కానీ ఒక ఫుల్ ఫ్లెజ్ సింగర్ అంటే అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనేది నా ఉద్దేశం. సో అందుకని చరణ్ అని పిలవచ్చు. ఓకే, నేను ఈ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాను. నేను ఈ క్వశ్చన్ ని నేను ఇంకేమి అడగదలుచుకోవట్లేదు. ఎస్పీబీ 50 వరల్డ్ టూర్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మార్చ్ లో యుఎస్ కి కూడా వస్తున్నారు. మీరు ఏ సిటీస్ లో వస్తున్నారు? మేము ఎలా మిమ్మల్ని కలవచ్చు? మీ షోస్ ని ఎలా చూడాలి? SPB 50 US World Tour starting March 11th in Seattle. దాని తర్వాత LA, శాన్ హోజే, డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్, అట్లాంటా, టాంపా, షికాగో, డెట్రాయిట్, న్యూజెర్సీ. ఐ థింక్ ఇవన్నీ కలిపి 14 షోస్ ఉన్నాయి. మీరు సింపుల్ గా SPB 50 పేజ్ ఫేస్బుక్ లో SPB 50 facebook.com/SPB50 ఆ పేజ్ ఫాలో అవుతే అన్ని డేట్స్, వెన్యూస్, ఆల్ డీటెయిల్స్ ఆర్ ఇన్ దేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడెప్పుడు మార్చ్ వస్తుందా? అసలు ఈ షో కోసం నేను చాలా రోజుల నుంచి వెయిటింగ్. చాలా రోజుల నుంచి అంటే మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్స్ మీరు చెప్పిన తర్వాత అసలు మీరు ఎంత రిసీవింగ్ గా మాట్లాడారంటే నాతో, మై గాడ్, నేను ఇంకా మాటలు లేవు. అండ్ ఆల్సో మిమ్మల్ని కలవటానికి కూడా నాలాగా వెయిట్ చేసే వాళ్ళు యుఎస్ లో చాలా మంది ఉన్నారు, ఎస్పీబీ గారిని, మిమ్మల్ని, అందరినీ. సో వాళ్ళందరికీ ఇది చాలా గొప్ప అవకాశం. మీరు మంచిగా ఇప్పుడు ఆర్పి గారు చెప్పారు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది. సో మేము లైవ్ లో యుఎస్ లో ఉన్న వాళ్ళం మేము అందరం కూడా చూడబోతున్నాం. సో ఎస్పీబీ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ ఫిలాసఫర్ చెప్పండి ఎస్పీబీ గారి గురించి. యాజ్ అ ఫాదర్ నాకు అంతగా తెలియదండి. చిన్నప్పుడు ఆయన అంత బిజీగా ఉండేవారు, మీకు తెలుసు ఎన్ని పాటలు పాడారో ఆయన ఎన్నేళ్లలో. సో నాకు అమ్మ వాజ్ మై ఫాదర్ అండ్ మదర్. మంచి చెడులు, చదువు అన్ని నాకు నేర్పించింది అమ్మే. కానీ యాజ్ అ ఫిలాసఫర్ అంటారా, నాన్నగారు కూర్చోబెట్టి నాకు ఎప్పుడూ నీతులు బోధించలేదు. కానీ ఆయన్ని చూస్తూ ఆయన ఎలా బిహేవ్ చేస్తారో, పబ్లిక్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో, పెద్దవాళ్ళని ఎలా మర్యాదిస్తారో, చిన్నవాళ్లతో ఎలా బుజ్జగిస్తారో, ఇవన్నీ చూసి నేను నేర్చుకుంటున్నాను అనమాట. దట్స్ హౌ ఐ ట్రీట్ హిమ్ యాజ్ అ ఫిలాసఫర్. నేనేమైనా ఒక తప్పు పని చేసినా, లేకపోతే ఏదైనా ఒకటి చేసి అది తప్పైనా అది సమర్థించడం కానీ, లేకపోతే పాసిఫై చేయడం కానీ, పర్వాలేదు నాన్న, నువ్వు యూ పుట్ యువర్ ఎఫర్ట్ ఇన్, యూనో, సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే పర్వాలేదు, యూ గేవ్ ఇట్ యువర్ 100%. సో ఇట్స్ ఓకే. నువ్వు ఏదైనా కార్నర్స్ కట్ చేసి ఉంటే, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేసి ఉంటే దెన్ ఇట్ ఇస్ రాంగ్, బట్ యూనో మన ఎఫర్ట్ మనం పెట్టాము, దెన్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. అట్లాంటి ఆ నేచర్ నేను ఆయన్ని చూసి నేర్చుకుంటున్నాను అనమాట. అంటే అండ్ హీ ఈస్ అండ్ టెక్స్ట్ బుక్ ఫర్ మీ. దర్ ఇస్ సో మచ్ దట్ ఐ డే ఇన్ డే అవుట్. ఆయనకి 72 ఏళ్ళైనా కూడా ఇప్పుడు నేను ఈ టూర్స్ చేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక్క విషయం ఐ నీడ్ టు డైగ్రెస్. నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఈ 50వ సంవత్సరం ఈ టూర్ అన్నది ఆయన ఏదో సాధించారు అండ్ అందువల్ల మేము ఈ టూర్ చేస్తున్నాం అన్నది మట్టు నేను దో ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్ టూర్, దిస్ ఇస్ దీంట్లో ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ గా చెయ్యాలి అన్నది మట్టు కానే కాదు. నాన్నకి ఐ వాంటెడ్ టు షో హిమ్ a different kind of
వరల్డ్ దట్ హీ హాజ్ నాట్ సీన్. అది నా మోటివేషన్ ఎప్పుడు అలాగ ఉండేది. ఎస్, ప్రతిసారి అమెరికాకి వెళ్ళినా ఫ్యాన్స్ ఉంటారు, కలుస్తారు, యునో ఆయన పాటలు ఎంజాయ్ చేస్తారు ఆ 3 గంటల సేపు, అదంతా ఓకే. కానీ ఆయనకి నేను చేయగలిగింది ఏంటంటే ఆ వేదిక ఎట్లాగుంటుందన్నది, ఆ స్టేజ్ నేను ఎంత బ్రహ్మాండంగా ఆయనకి ప్రతిసారి ఆయన స్టేజ్ ఎక్కితే ఇలా ఉండాలి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్టేజ్ అన్నట్టుగా నేను చేయాలి. ఆయనకి ఒక ఫ్యాన్ గా ఐ వాంట్ టు డూ దిస్ టు హిమ్. అది ఒక విషయం. నాన్న ఎందుకురా వద్దురా అనవసరం, ఎందుకు లేని పొంతలు కన్నా ఇన్ని వరల్డ్ అంతా తిరగాల, ఎన్ని షోలు చేయాలి, నా వల్ల కాదు అంటే ఓన్లీ థింగ్ ఐ సెడ్ వాజ్, నాన్న 50 ఏళ్ళు మీ పాటలు విని పెరిగిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు పెరిగిన మీ పాటలన్నీ విని యునో ఇప్పటికి ఇంకా మీ పాటలు వింటున్నారు అంటే యు ఓ all of them something, and this is more of a Thanksgiving tour than celebration of achievement. So having said that, ఇప్పుడు ఆ స్టేజ్ల మీద కూడా నాన్నగారు ఎలా బిహేవ్ చేస్తారు, ఒక ఆడియన్స్ కొంచెం అన్రూలీగా ఉంటే ఎలా వాళ్ళని అలా ఆయన సైడ్ కి లాగేసుకుంటారు, ఇలాంటివన్నీ చూసి నేర్చుకుంటున్నాను అనమాట. సో దట్స్ హౌ ఐ సీ హిమ్ యాజ్ అ ఫిలాసఫర్. ఓకే, సో మీకు బాగా ఇష్టమైన మీరు పాడిన పాటల్లో ఒక తెలుగు పాట. ఇప్పుడు నేను కాలర్స్ ని తీసుకుంటాను, మీరు ఆలోచిస్తూ ఉండండి. ఒక పాటకి రెడీగా అందరం కూడా వెయిట్ చేస్తున్నాము. కాలర్స్ కాల్ చేయాలంటే యుఎస్ వారైతే 703-879-6611, ఆస్ట్రేలియా నుండి అయితే 0280068674, యూకే నుండి అయితే 020328786784, ఇండియా నుండి అయితే 0406662451, స్కైప్ లో కనెక్ట్ అవ్వాలంటే tory.live కి కనెక్ట్ అయిపోండి. ఎస్పి చరణ్ గారు పాట కోసం వెయిటింగ్. నేను గంగా పాడితే చెప్పలేదుగా, పాడమని చెప్తున్నాను. ఇదేనండి, ఒక యాక్టర్ ఏం అడుగుతారు మీరు? మీరు ఎస్పి చరణ్ గారు. అబ్బో, ఇప్పుడు ఫ్రెష్ గా ఆర్పి గారి మాట్లాడారు కాబట్టి నేను పాడేది చాలా తక్కువే, అన్ని పాటలు నాకు ఇష్టం. అందుకని తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి ఒక కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నమస్తే అండి, నా పేరు బాలకృష్ణ, నేను గుంటూరు జిల్లా రేపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. మాట్లాడేసేయండి ఎస్పి చరణ్ గారితో. సార్ నమస్తే. సార్ నమస్తే బాలకృష్ణ గారు, బాగున్నారా? ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు అండి. సేమ్ టు యూ సార్, సేమ్ టు యూ. సార్ ఇందాక మేడం గారు ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, మీ పాటలు ఎక్కువ స్టేజ్ మీద ఉండవు అని అంటున్నారు కదా. ఉండకపోవడం ఏంటంటే బాబు, అన్ని చాలా ఎంత మెలోడియస్ సాంగ్స్ మీ ఎంత మెలోడియస్ సాంగ్స్ అంటే అంత మెలోడియస్ సాంగ్స్. అంత మెలోడియస్ లో కూడా ఒక చీమ పాట ఉందంటే అసలు ఎంత అదురుంటది. స్టేజ్ మీద ఏ సింగరు పాడలేరు అని చెప్పానండి, ఉండవు అని చెప్పలేదు నేను. అసలు మీ క్లాసిక్ సాంగ్స్ అసలు ప్యూర్ క్లాసిక్ సాంగ్స్ సార్. మీ అన్ని ఎంత క్లాసిక్ అంటే అంత మెలోడియస్ అంటే అంత మెలోడియస్ గా ఉంటాయి. చాలు 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 సరసాలు చాలు అన్న టైపులో ఎక్కడ 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 అన్న పాట అన్న అసలు ఏవైనా సరే అద్భుతమైన పాటలు సార్ మీ. చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా. నాకు ఈ టోరీ వాళ్ళ మూలంగా నాకు నిజంగా నా పాటలు ఇంతమంది వింటారు అని నాకు ఇప్పుడే తెలుస్తుంది. కాబట్టి టోరీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. బాలకృష్ణ గారు, మీరు కూడా టైం తీసుకొని ఫోన్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలకృష్ణ గారు. మనకి ఇంకో కాలర్ యాడ్ అయ్యారు, అనుకోమాకండి. బాయ్ అండి. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో అండి, సత్య, నేను అన్నపూర్ణ మాట్లాడుతున్నాను, న్యూ జెర్సీ నుంచి. అన్నపూర్ణ గారండి, ఎస్పి చరణ్ గారితో మాట్లాడేసేయండి. నమస్తే అండి చరణ్ గారు. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి. యూఆర్ ఆనర్డ్ టు టాక్ టు యూ. అసలు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సత్యకి థ్యాంక్ యూ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అసలు మీ టోన్ ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నారు మెలోడియస్ అని, చాలా బాగుంటుంది. నేను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ఇప్పుడు బాలు గారిని అంతమంది ప్రైజ్ చేసి అంతా చేస్తే డూ యూ ఫీల్
నాకు స్పేస్ తీసేసుకుంటున్నారు వీళ్ళు అని ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా? ఇంతమంది ఆయన మీద అభిమానం చూపిస్తుంటే మా నాన్న హీజ్ మైన్ అని. లేదండి, ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఆయన ఐ నో హౌ మచ్ ఆయన మావారు కన్నా ఆయన మీ వారు అందరి వారు అంటే చిన్నప్పుడు. ఇప్పుడు యంగ్ సిబ్లింగ్ వచ్చేసరికి ఫస్ట్ చైల్డ్ కనిపిస్తుంది కదా నాన్న అని. అట్లా మా అమ్మ చిన్నప్పుడు మా నాన్నగారి గొప్పతనం తెలియలేదండి నాకు. ఆయన ఏం చేస్తారు ఏమిటో అవన్నీ మాకు అసలు మమ్మల్ని చాలా చాలా ప్రొటెక్ట్ చేసి మాకు అసలు ఆ ఇండస్ట్రీ తెలియకుండా చేస్తారు అనమాట. నేను చదువుకొని ఇండియాకి వచ్చిన తర్వాత, యాక్చువల్ గా న్యూయార్క్ లో నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఈ పాటలు వింటుంటే అప్పుడు కనిపెట్టాను నేను యాక్చువల్ గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరు అన్నది. అంతవరకు నాకు ఓకే హీస్ మై డాడ్ అని అనుకునేవాడిని. నాకు ఓకే అండి అన్నపూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, నమస్తే మేడం. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు భాషా మేడం. భాషా గారు మాట్లాడేసేయండి చరణ్ గారితో. హలో, మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్ మీకు. ఆయన పేరు అతను చెప్తున్నాను. 10 నిమిషాలు అన్నారు కానీ హాఫ్ అన్ అవర్ పట్టింది కరెక్ట్ గా ఆయన స్టోరీ మొత్తం వినేవాళ్ళతో. మీ కాల్ కలిసింది, మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా? అడిగేసేయండి ఫాస్ట్ గా. అడుగుతాను మేడం. సార్ మీకు నచ్చే పాట పాడితే నాకు సంతోషంగా ఫీల్ అవుతాను సార్ ఈరోజు. ఓకే, టూ లైన్స్. నీలాలు కారేనా కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి చరణ్ గారు. సో థ్యాంక్ యూ అండి మీరు అడిగినందుకు కూడా భాషా గారు. సో మీరు కూడా చాలా హ్యాపీ అయి ఉంటారని అనుకుంటున్నాను. సో చరణ్ గారు, శుభలేఖ సుధాకర్ గారు యాజ్ ఏ మావయ్య, యాజ్ ఏ యాక్టర్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, అన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. ఆయన అంత అసలు నాకు ఆయనకి ఆబ్వియస్లీ అంత ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడాను నన్ను ఎప్పుడు ఆయన చులకనగా చిన్నవాడు అన్నట్టుగా ఎప్పుడు నాతో ఆయన బిహేవ్ చేసింది లేదు. హీ గివ్స్ ఎవ్రీబడి దట్ మచ్ అట్మోస్ట్ రెస్పెక్ట్. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అది ఆయనకి అది అంతా చాలా సులువుగా వచ్చేస్తుంది అనమాట. అట్లాంటి నేచర్ ఆయన. మా ఇంట్లో ఎన్ని ఫంక్షన్లు జరిగినా, ఎన్ని పెళ్లిళ్ళు జరిగినా అన్నిట్లోనూ ఆయన ఫస్ట్ వెళ్ళి ఆ డైనింగ్ ఏరియాలో ఉంటారు. అందరినీ పరామరించి, అందరినీ చూసుకొని, అందరూ భోజనం చేశారా లేదా అనేది ఆయనకి అదొక డిపార్ట్మెంట్ ఆయనకంటూ ఫిక్స్ అనమాట. హీస్ సచ్ అ వెరీ బ్రిలియంట్ హోస్ట్, వెరీ గుడ్ అంకుల్, అండ్ యాజ్ అన్ యాక్టర్ అబ్బో ఆయనది he has grown in leaps and bounds. నేను ఆయన ఫస్ట్ సినిమా నుంచి నేను ఆయన చూస్తున్నాను, అండ్ ఆయన అంత ఈజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్ జస్ట్ మైండ్ బ్లోయింగ్, రియలీ మైండ్ బ్లోయింగ్. ఓకే సార్, మనకి ఇంకో కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, శ్రీనివాసరావు మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం. ఓకే, శ్రీనివాస్ గారు మాట్లాడేసేయండి ఎస్పీ చరణ్ గారితో. నమస్కారం శ్రీనివాస్ గారు. చరణ్ గారు, నేను నా వయసు వచ్చేసి 21 సార్. అంటే నాకు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నాను సార్. నాకు ఓకే, అంటే నాకు ఇప్పుడు ఎలా సార్ అది ప్రాసెసింగ్ ఏం చేయాలంటే అంటే డైరెక్టర్ గానా కానీ లేకపోతే ఏదైనా విలన్ పక్కన ఏదన్నా విలన్ పక్కన కానీ లేకపోతే హలో కథలు రాస్తారా మీరు? రాస్తాను సార్ కొద్దిగా. ఓకే, మీ కథలు ఎవరైనా డైరెక్టర్ కి మీకు నచ్చిన డైరెక్టర్ కి ఎవరైనా పంపించండి. దాంతో నాకు ఈ ఉద్దేశం ఉందండి, మీరు తీసుకుంటారంటే నేను మీ కింద ఇంటర్న్ గా పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి ఆయనకు ఒక లెటర్ రాయండి. ఇది మీరు లెటర్ రాయంగానే మీకు రెస్పాన్స్ వచ్చేది,
అండ్ దాంతో మీరు మీ ప్రయత్నము ఆపేయకూడదు. మీరు ఎంతమందికి ప్రయత్నించి ఆ కృషి మీరు చేస్తూనే ఉండాలి. సినిమా అన్నది చాలా ఈజీ అనుకుంటారు అందరూ, కానీ దాంట్లో పడే కష్టాలు అన్నది ఎంట్రీ అయిన తర్వాత అందరికి తెలుస్తుంది. బట్ అందుకని నేను సినిమా వద్దని నేను అంటం లేదు. సినిమా ఇస్ అ వెరీ గుడ్ ఇండస్ట్రీ. మీకు ఆ స్కిల్ ఉందంటే 100% మీరు ఫాలో అయ్యి ఎవరైనా డైరెక్టర్ ని కలిసి ఆయన కింద అసిస్టెంట్ గా, ఫస్ట్ అసిస్టెంట్ కాదు, ఇప్పుడు ఇంటర్న్ గా పనిచేసి అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ మీ 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 టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ పెరిగి దెన్ యూ షుడ్ బికమ్ డైరెక్టర్. ఓకే అండి శ్రీనివాస్ గారు, మనకి ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి శ్రీనివాస్ గారు. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో. హాయ్ సత్య. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సీత గారు, మాట్లాడేసేయండి మన ఎస్పీ చరణ్ గారితో. హాయ్ చరణ్ గారు. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్. నేను మిమ్మల్ని కలిసాను. మీరు అప్పుడు బాలు గారు, చిత్ర గారు, తర్వాత శైలజ గారితో షో చేస్తారు కదా, శాండియాగో ఐ బిలీవ్. ఓకే. అప్పుడు వచ్చామన్నమాట షోకి. అండ్ రేపు 12th మార్చ్ 12th మాకు ఇక్కడ టారెన్స్ లాస్ ఏంజలస్ లో ఉంది కదా, సో దానికి కూడా ఆల్రెడీ వి బుక్ ది టికెట్స్. ఓ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ది షో, యు ఆర్ గోనా లవ్ ది షో. యా, యాక్చువల్లీ మాది పెద్ద టీమ్, వి ఆర్ లైక్ 23 మెంబర్స్. ఓ లవ్లీ లవ్లీ, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు ఆల్. ష్యూర్ అండి. అండ్ మీరు మీ పేరు చెప్పగానే నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే వర్షం మెల్లగా కరగని. థ్యాంక్స్ టు దేవి శ్రీ ప్రసాద్. నిజం, అసలు వర్షం మూవీ సాంగ్స్ కి ఎంత ఎడిక్ట్ అయ్యామంటే వన్ డే వి ఫర్గెట్ ద సిరీస్ అన్నమాట. అప్పటికి ఇంకా మొబైల్ అంత టెక్నాలజీ అవ్వలేదు. మొత్తం ఇంకా అసలు మేము శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే వరకు వర్షం సాంగ్స్ వినుకుంటూ వెళ్ళాము. సో నా కోసం మీరు మెల్లగా సాంగ్ ప్లీజ్. ఓకే సీత గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి, బాయ్. సో ఇంకో కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. హాయ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ సత్య గారు. గుడ్ మార్నింగ్ అండి. శివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ చరణ్ గారు. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి? బాగున్నారా సార్? నా పేరు రఘువండి, దుబాయ్ నుంచి కాల్ చేస్తున్నాను. జస్ట్ మీ దుబాయ్ లో 50 షో ఇచ్చేసారు కదా మన ఎస్పీపీ 50, దానికి జస్ట్ మిస్ అయింది. ఆ రోజు వేరే వర్క్ ఉండి చూడలేకపోయినా నేను యాక్చువల్ గా ఆ రోజు. చాలా బాగా జరిగిందని విన్నాను. అవునండి. ఒక చిన్న ఒక డూయిట్ సాంగ్ ముందు సత్య గారితో ఒక సాంగ్ బాగా వినాలని ఉంది ఇద్దరు కలిసి. గుడ్ సింగర్ సత్య గారు, వెరీ గుడ్ సింగర్. ఒక డూయిట్ సాంగ్ బట్టి. రఘు గారు, ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా చరణ్ గారిని? అదే అడుగుదాం అనుకున్నాను నేను. అదొక ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సత్య గారు రెడీయా? గంగా పాడతారా? పాడతా. మీ స్కేల్ ఏంటో చెప్తే దాన్ని బట్టి. స్కేల్ మీరు స్టార్ట్ చేయండి సార్. గంగా నిజంగా నీ ఉరుకులే రాగంగా, నా గుండెల మోగంగా, సరిగమలై సాకంగా, మధురిమలో మునగంగా, గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా, నీ ఉరుకులే రాగంగా, నా గుండెల మోగంగా, సరిగమలే సాగంగా, నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా, నా గుండెల మోగంగా, సరిగమలే సాగంగా, నాలో సగభాగంగా. నైస్, వెల్ డన్. థ్యాంక్ యూ. నాకు మీరు పాడుతుంటే ఈ పాటకి ఎన్నిసార్లు విన్నాను. యాక్చువల్ గా మా అన్నయ్యకి చాలా ఫేవరెట్ సాంగ్ ఇది. తను వింటూ ఉంటే నాకు అది బాగా మైండ్ లో పడిపోయింది. సో నాకు చెప్పారు ఈ షో వస్తుంది అనగానే ఎస్పీ చరణ్ గారి చేత గంగా పాట పాడించు అని. అండ్ మీతో కలిసి పాట ఇంకా సూపర్ అసలు నాకు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఓకే.
ఎక్సెప్ట్ యువర్ వర్క్ మీరు ఎలా టైం ని స్పెండ్ చేస్తారు? సినిమాలు చాలా చూస్తాను, బుక్స్ చదువుకుంటాను, అందరు చెప్పే మ్యూజిక్ చాలా వింటుంటాను. ఇప్పుడు ఈ 50th ఇయర్ వరల్డ్ టూర్ వల్ల నాకు అసలు ఆ టైం లేకుండా పోతుంది. ఐఎమ్ టోటలీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సాంగ్ లిస్ట్, సాంగ్స్, రిహర్సల్స్, ప్రమోటర్స్ తో మాట్లాడటము, సెల్లింగ్ ద షోస్ అండ్ యునో గెటింగ్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్, ట్రావెల్స్ అండ్ టికెట్స్ అండ్ అకామిడేషన్స్, ఇవన్నీ దీంట్లో పడిపోయి నాకు అసలు వేరే అవగేషన్ లేకుండా పోయిందన్నమాట. ఇప్పుడు మీ అమ్మగారికి ఒక పాట డెడికేట్ చేయమంటే ఏ పాట డెడికేట్ చేస్తారు? అబ్బో, తమిళైతే పర్వాలేదా? ఏదైనా పర్లేదు, తర్వాత మీరు నాకు మీనింగ్ చెప్పాలి. உயிரும் நீ உடலும் நீ உறவும் நீயே தாயே தன் உடலில் சுமந்து உயிரை பதிந்து உருவம் தருவாய் நீயே உன் கண்ணில் வழியும் ஒரு துளி போதும் கடலும் உருகும் தாயே உன் காலடி மட்டும் தருவாய் தாயே சொர்க்கம் என்பது பொய்யே உயிரும் நீ உடலும் நீ உறவும் நீ தாயே. వావ్, థ్యాంక్ యూ సో మచ్. వినటానికైతే నాకు చాలా చాలా బాగుంది. నాకు మీనింగ్ కూడా చెప్పండి. ఉయిరు నీయే అంటే ప్రాణం నువ్వే, నీయే అంటే ద బాడీ ఇస్ యూ, ఉరవం నీయే అంటే దట్ ఇస్ యూ. తర్వాత తన్ ఉడలిల్ సుమంద్, నీ నీ ఒంట్లో భరించి ప్రాణాన్ని చీల్చి ప్రాణం లైఫ్ ని దానివి నువ్వు. నీ కంట్లోంచి ఒక్క చుక్క పడినా ఓషన్స్ అన్ని ఫ్లడ్ అయిపోతాయి. అండ్ నీ కాళ్ళల్లో చోటిచ్చావు, స్వర్గం అన్నది అబద్ధం. ఓ మై గాడ్, వాట్ ఐ మీనింగ్ సార్. నిజంగా బ్యూటిఫుల్ సాంగ్ మీరు మా అందరికి వినిపించారు, తమిళ పాట కూడా. సో మనకి ఇంకో కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో అండి, నా పేరు రంజిత్, నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. రంజిత్ గారు మాట్లాడేసేయండి చరణ్ గారితో. హాయ్ రంజిత్. హలో అండి, ఎస్పీ చరణ్ గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు? ఇట్స్ ఎ ట్రూ ఆనర్ టు టాక్ టు యూ. మీ పాటలు చాలా వింటాం, మీ పాటలు. ఐ హ్యావ్ ఓన్లీ వన్ క్వశ్చన్. పుత్రోత్సాహం అంటారు కదా, సో వాట్ సాంగ్, విచ్ సాంగ్ డిడ్ యూ సింగ్ అండ్ ఎస్పీ గారు మిమ్మల్ని చాలా మెచ్చుకొని వాష్ వాష్ అన్న సాంగ్ ఒకటి చెప్పండి. నిజంగా ఇంతవరకు ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ టు అచీవ్ దట్ విల్ బి మై గోల్ యాజ్ ఎ సింగర్. అట్లాంటి పాట నేను ఇంకా పాడలేదు. స్టేజ్ మీద పాడినప్పుడు డెఫినెట్ గా చాలా సార్లు ఎంకరేజ్ చేశారు అండ్ చాలా బాగా పాడేవన్నారు. అది కానీ వాహ్ సబాష్ అన్న లెవెల్లో అని ఎప్పుడు నేను తీసుకోను. అది ఇంకొంచెం స్ట్రైట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట. ఐ డోంట్ థింక్ ఇంతవరకు నాన్న అంత ఆయనకి అంత స్పందన కలిగి ఆపుకోలేక అలా ఎప్పుడైనా అన్నారా అని నేను ఇప్పుడు ఇంక మీద ఆలోచించాలి. ఓకే, సో కాంట్రరీ పాడుతా తీగలో అందరినీ కరెక్ట్ చేస్తారు కదా, ఇది ఇలా ఉండాలి అది అలా ఉండాలని. మిమ్మల్ని అలా పాడిన తర్వాత ఇది ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండేది అని కరెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా ఏమన్నా? ఓ 100 సార్లు ప్రతిసారి. అది తెలుగు పాటలకు వచ్చేటప్పటికి ఒకసారి గుర్తుంది. ఇప్పుడు రీసెంట్ గా బెంగళూరులో ఒక అకేషన్ కి భక్తి పాటలు మట్టుకే పాడాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ జరిపారు. దాంట్లో నేను, సాయి చరణ్, అభిషేక్, తర్వాత నాన్నగారు, శైలజ గారు అందరూ పాడామన్నమాట. దాంట్లో శంకర పాడాల్సి వచ్చింది నాకు.
దాంట్లో ఆ దగ్గరీంద్ర చిత హిమగిరీంద్ర శిఖ అది నేను తప్పు ప్రొనౌన్స్ చేశాను అనమాట. అవాడ అన్ని తిన్నాను ఆయన దగ్గర నుంచి. అట్లాంటి ఇది రీసెంట్ గా జరిగిన విషయం. ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. సో చరణ్ గారు, మీతో పాటు మీ నాన్నగారితో కూడా పాడిన అమ్మాయి సింగర్ వచ్చి ఏమంటుందో విందాం ఇప్పుడు. ఓకేనా? హాయ్ టోరీ లిసనర్స్ అందరికి నమస్కారం. ఈరోజు సత్యానూరి గారు మనందరికీ చాలా ఇష్టమైన సింగర్ ఎస్పి చరణ్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ చరణ్ గారు జనరల్ గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది అని. అండ్ నేను చాలా బిగినింగ్ స్టేజెస్ లో గంగోత్రి సినిమాలో చరణ్ గారితో కలిసి పాడే అవకాశం నాకు వచ్చింది. నేను అప్పటికే చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వాయిస్. ఎస్పెషల్లీ సఖీ సినిమాలో పాటలు ఆయన పాడిన పాట నాకు చాలా చాలా ఇష్టం. చరణ్ గారి వాయిస్ స్పెషాలిటీ నేను ఆయనతో కూడా పర్సనల్ గా చెప్పున్నాను. ఐ వాంట్ టు షేర్ విత్ స్టోరీ లిసనర్స్. ఒక ప్లెజెంట్ ఫీలింగ్, ఒక నవ్వు, ఒక ఆనందం. అంటే వేరే సింగర్స్ అందరూ దే హ్యావ్ టు ట్రై టు మేక్ ద సాంగ్ అ హ్యాపీ సాంగ్, బట్ చరణ్ గారు వితౌట్ ఎనీ ఎఫర్ట్ హీ కెన్ మేక్ ఒక ప్లెజెంట్ ఫీలింగ్ తీసుకొస్తారు ఆయన సింగింగ్ తో. నాకు చాలా ఇష్టమైన వాయిస్ ఆయనది. సో యా, హాయ్ చరణ్ గారు అండ్ హాయ్ సత్య గారు అండ్ బాయ్. సో అది మాలవిక గారు. చూసారా సార్, మీ వాయిస్ అంటే ఎంత ఇష్టమో ఈవెన్ కో సింగర్స్ కి కూడా. అండ్ అయ్యో నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నాకు నిజంగా తెలియదు. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మేము చాలా టూర్స్ అవన్నీ చేసాము. సచ్ స్వీట్ హార్ట్ తను. అండ్ ఐ నో ఆవిడ కూడా చాలా అచీవ్ చేశారు ఇండస్ట్రీలో. అండ్ షీఈస్ వెరీ పాపులర్ సింగర్. అండ్ ఆవిడ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. సో ఇంకో కాలర్ యాడ్ అయ్యారు, మనం వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, నమస్తే అండి సత్య గారు. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి అండి. మీ పేరండి? సంజన అండి. సంజన గారు మాట్లాడేసేయండి చరణ్ గారు. నమస్తే ఎస్పి చరణ్ గారు. నమస్కారం సంజన గారు. మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. సేమ్ టు యూ అండ్ ఆన్ యువర్ ఫ్యామిలీ యాజ్ వెల్ అండి. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ హానర్ టు టాక్ యూ సార్. సేమ్ హియర్. అసలు మీ వాయిస్ అంటే నేను బేసిక్ గా కొన్ని వాయిసెస్ అంటే ఇష్టపడతాను. మీ వాయిస్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా క్లారిటీగా ఉంటుంది, క్లియర్ గా ఉంటుందండి అసలు వినడానికి. ఈ కాలంలో అది డిస్క్వాలిఫికేషన్. మేబీ అంటే కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అది ఎవరి ఫీలింగ్ వాళ్ళదండి. థ్యాంక్ యూ అండి, యూఆర్ టూ కైండ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అవునండి. యాక్చువల్ గా మీరు పాడిన పాటల్లో నాకు బాగా ఇష్టం అయిందంటే మీరు మన్మథంలో ఒక సాంగ్ పాడినట్టున్నారు కదా సార్. నేను గాలినే మన్మథానా? శంభు మూవీ మన్మథనే కదండి? అవునండి, మన్మథ. అవును. కాదన్నా ప్రేమ అవునన్న ప్రేమ సంథింగ్ ఏదో ఒక సాంగ్ ఉంది కదా. అవును, మీరే కదా సార్ పాడింది? అవునండి అవునండి అవును. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 2 lines పాడగలరా అండి షోలో? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. సంజన గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. సో హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హాయ్ సత్య, నేను పద్మని మాట్లాడుతున్నాను తిరుపతి నుంచి. బాగున్నావా? చాలా బాగున్నానండి. పద్మ గారు మాట్లాడేసేయండి చరణ్ గారితో. నమస్కారం అండి చరణ్ గారు, బాగున్నారా? నమస్కారం పద్మ గారు, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నా అండి. మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. సేమ్ టు యూ అండి. నేను మిమ్మల్ని ఒకసారి కలిసానండి, లాంగ్ చాలా చాలా సంవత్సరాల క్రితము. 1990లో న్యూయార్క్ లో కలిసాను. అచ్చా, ఓకే. అప్పుడు మీ నాన్నగారు, తర్వాత మీరు, శైలజ గారు, చంద్రమోహన్ గారు వాళ్ళందరూ వచ్చారనమాట. అప్పుడు కలిసి మాట్లాడాను. తర్వాత కానీ మేము అప్పుడు న్యూయార్క్ లో ఉండేవాళ్ళం అండి. సో అప్పుడు కలిసాను మీతోటి. అండ్ తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందండి మీ వాయిస్, మీ గొంతు చాలా బాగా పాడతారు.
అంటే మేము ఇంకా మీరు ఎక్కువగా మ్యూజిక్ లో ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ నాన్నగారు దగ్గర నుంచి మీరు నేర్చుకుని యూనో అలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అండ్ మీకు మీకు ఇష్టమేనా అండి పాడటం? నాకు చాలా ఇష్టం అండి పాడటం. అవకాశం ఇస్తే పాడుతూనే ఉంటా. ఓకే అండి, ఇంకేదైనా అడుగుదాం అనుకుంటున్నారా పద్మ గారు? ఏం లేదండి, థ్యాంక్స్ అండి ఇలా టోరీకి వచ్చి మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పద్మ గారు. సో ఇంకో కాలర్ యాడ్ అయ్యారు. హాయ్ అండి. ఓకే, కట్ అయిపోయారు. సో ఇందాక మెల్లగా కరగని అని పాట కూడా అడిగారు, ఇప్పుడు కాదన్న ప్రేమ పాట కూడా అడిగారు కదా సార్? అడుగుతున్నారండి. మీకు ఏది కుదిరితే అది ఒక ఫ్యూ లైన్స్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం. మీ సపోర్ట్ కావాలండి, ఇది కూడా డ్యూయట్ సాంగ్. మరి ఇమిడియట్ థ్యాంక్ యూ. కరగని కుంటె తలపుల ద్వారం వలపు వానగారాలే పంచుకున్నది ఆకాశం. తడిసి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నాకే సొంతం. ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. వావ్, ఇది చరణంలో చాలా హై పిచ్, చాలా హై పిచ్, ఎంత బ్యూటీ ఉంటుందో మీ వాయిస్ లో అక్కడ. వావ్, థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ అండి, శైలజ గారు గురించి ఇందాక అడిగారు కాబట్టి, శైలజ గారు యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ అత్తయ్య, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. I know her as an attaya more than as a singer or a human being. She's a brilliant attaya. She's my darling. అందరిలోకి అందరికీ అసూయే శైలత మీద, నా మీద. మా our relationship is like we are more best friends. చాలా టూర్లు we used to travel, నాన్నగారితో టూర్లు చేస్తాం. తర్వాత నా టూర్లలో శైలత గారు ఉంటారు, శైలత టూర్లో నేను ఉంటాను. అప్పుడు వి బాండ్ సో మచ్. నేను మా అమ్మ దగ్గర కూడా కొన్ని ఇష్యూస్ నేను చెప్తాను, చెప్పకపోతాను, కానీ శైలత దగ్గర ఐ ఆల్వేస్ స్పోకెన్ టు హర్ అబౌట్ మై ఇష్యూస్. అండ్ షీ హాజ్ అంత మంచి అడ్వైస్ ఇస్తుంది నాకు. అండ్ షీ సో ప్రాక్టికల్ పర్సన్. ఏది ఓవర్ బోర్డ్ ఉంటుంది శైలత దగ్గర. అన్ని ఒక మెజర్ లో ఉంటాయి అన్నమాట. అండ్ షీ సో సచ్ అ కంపోజ్డ్ పర్సన్. స్టేజ్ మీద కూడా నాన్నకి ఎవరైనా ఒక కౌంటర్ సమాధానం ఇవ్వాలంటే శైలత చక్కగా, అంత క్లుప్తంగా, అంత క్రిస్ప్ గా ఒక మాటతో నాన్నని అలా ఆఫ్ చేయగలిగే అంత స్కిల్ కూడా ఉన్నది. సో మీరిద్దరు బాగా మంచి క్లోజ్నెస్ కాబట్టేనేమో ఆవిడ పలుకలే వచ్చాయంటారా మీకు కూడా? ఏమో నా ఆవిడ పోలికలు వచ్చాయేమో తెలియదు. కాదండి, నాకు ఫస్ట్ నేను మీతో కాల్ చేసి ఇంటర్వ్యూ అని అడిగినప్పుడే నాతో మాట్లాడింది, అమ్మ బాబు ఇంత చాలా జాగ్రత్తగా నేను చెయ్యాలి, నాకు లేకపోతే సెటైర్ అయిపోతుంది నా పని బాబోయ్ అనుకున్నాను. అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి షో. అడ్వాంటేజ్ ఒకటి ఉందండి నాకు, తెలుగు అంత ఏమంటారు, అంత ఫ్లూయెంట్ గా రాదు నాకు. ఇక్కడ పుట్టి పెరిగింది తమిళనాడులో కాబట్టి ఇంట్లో అంత తెలుగు మాట్లాడతాము. నేనుగా డెవలప్ చేసుకున్న ఇంట్రెస్ట్ తెలుగు మీద, బాపు గారి సినిమాలు, కే విశ్వనాథ్ గారి సినిమాలు, మన పాత సినిమాలు అన్ని చూసి నేను అమ్మని అడిగేవాడిని, ఈ మీనింగ్ ఏంటి, ఈ వర్డ్ అంటే ఏంటి, దానికి అర్థం ఏమిటి. అలా వేటూరి గారి పెద్ద ఫ్యాన్ నేను. అట్లాంటి అలా నేర్చుకున్నాను అనమాట. అందుకని నాకు అంత వ్యంగ్యమో లేకపోతే మీరు అన్నట్టుగా అంత సెటైర్ నాకు తెలియదు. అమ్మా మీరు చాలా స్మార్ట్ అండి బాబోయ్. ఓకే, మనకి ఇంకో కాలర్ యాడ్ అయ్యారు. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? வணக்கம், నా పేరు விஜயபாஸ்கர். எப்படி இருக்கீங்க சார்? நல்லா இருக்குமா? நல்லா இருக்கும் సార్. நீங்க எப்படி? நல்லா இருக்கும் సార్. హాయ్ సత్య గారు. అదే ఇప్పుడే అసలు నమస్కారం. నేను అడగాల్సిన ప్రశ్నకి ముందే ఊహించినట్టు మీరు సమాధానం చెప్పారు.
నాన్నగారు చాలా స్ట్రిక్ట్ కదా ఈ తెలుగు ఉచ్చారణ కానీ ఏదైనా కానీ. మీకు చిన్నప్పటి నుంచి చెన్నైలో పుట్టి పెరిగారు కాబట్టి మీకు ఎంతవరకు తెలుగు వచ్చు అని అడగబోయానండి. మీరు ఆ ప్రశ్నకు ముందే సమాధానం చెప్పేశారు. మీ మేనత్ గారు పోలికలు వచ్చినట్టున్నాయి. ముందే మీరు థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి సార్. మీరు? నా పేరు విజయ భాస్కర్ అండి. విజయ భాస్కర్. సారీ. విజయ భాస్కర్ అండి. అదే అప్పుడెప్పుడో నాన్నగారు మీ గురించి అయితే ఏదో మూవీ ట్రై చేశారని కూడా అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో విన్నాను. అవునండి. చాలా సంతోషం అండి మీతో మాట్లాడుతున్నందుకు. అటువంటి సేమ్ ఇయర్ అండి. చాలా థ్యాంక్ యూ. అటువంటి తండ్రికి ఏదైనా అడుగుతున్నారా? ఏదైనా పాట కాకుండా ఇంకేదైనా అడగండి. పాట కాకుండా ఏదైనా అడగాలి అంటే ఇప్పుడు మరి ఇప్పుడు నాన్నగారితో పోల్చేటప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఒక పీర్ ప్రెషర్ కాదు, ఒక రకమైన ఒక సెలబ్రిటీకి ఒక పుత్రుడిగా మీ మీద ప్రెషర్ అంటూ ఒకటి ఉంటుంది కదా. నేచురల్ గా కొంత ప్రెషర్ ఉంటే ఉండొచ్చా అంటే ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? డెఫినెట్ గా ఉంటుందండి. డెఫినెట్ గా అది ఇప్పుడు నేను పాట మొదలెట్టింది 96 అండి. అప్పటికి నాన్నకి ఆల్రెడీ ఐ థింక్ 30 years ఇండస్ట్రీలో దాటి ఉంటుంటుంది. నేను పాడడం మొదలెట్టినప్పుడు బాలసుబ్రహ్మణ్యం చిన్నప్పుడు ఎలా పాడేవాడో, ఒక మేడంటే మేడ కాదో లేకపోతే ఏకవీరలో ఆ పాటలు కానివ్వండి, అప్పుడు ఆ వాయిస్ ఎలాగ ఉండేదో అది ఎవరికి గుర్తుండదు. ఇంకా పాడుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను 96 లో నేను మొదలెట్టినప్పుడు దే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ దట్ 30 years of experience in my singing. యూనో సో అప్పుడు డెఫినెట్ గా అది ఒక డెట్రిమెంట్ ఉండేది నాకు. నేను కూడా చాలా దానివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాను నేను కెరియర్ మొదలైనప్పుడు. యూనో ఐఎమ్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ దిస్ మ్యాన్ సింగింగ్ అని. కానీ కొన్నేళ్ళు అయిన తర్వాత then I realized it's stupidity to think that I will be able to match him anytime. నాకు 50 ఏళ్ళ ఇండస్ట్రీలో అయినా కూడాను ఆయన్ని ఎప్పుడైనా మ్యాచ్ చేయగలనా అని ఎప్పుడైనా అనుకుంటానే తప్ప నేను ఇప్పుడు మ్యాచ్ చేశాను అని ఎప్పుడు ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ డూ దాట్. ఎస్, అది మాత్రం కరెక్టే. కాకపోతే నా స్వార్థం ఉంటుంది కదా. సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను బాలు గారిని కూడా ఇదే అడిగాను. సో ఎప్పుడైనా ఈ 50 years వరల్డ్ టూర్ లో మీరు పాడిన పాట గంగోత్రిలో గంగా పాట ఆయన పాడితే నాకు స్టేజ్ మీద నాకు వినాలనుంది. ఈ సఖీలో పాట ఒకసారి పాడించాను కైలో. అవును అవును, స్వరాభిషేకం టూర్ లో వచ్చినప్పుడు ఇలా ఊరికే జోక్ చేస్తూ స్టేజ్ మీద మేము అందరం మీ పాట పాడతాం కదా, మీరు ఎక్కడ ఒకసారి వచ్చి నా పాట పాడండి అని అదర కొట్టేశాడు ఆయన. ఆడియన్స్ అందరూ ఆయన చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. ఇంకా నన్ను మర్చిపోయాను అనమాట. సరే కానీ సార్, తొందరగా మనము మీరు ఇచ్చిన టైంలో నేను సైన్ ఆఫ్ చేసేసేయాలి కాబట్టి మీలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి సార్? ఏం నన్ను అడుగుతారు ఏంటండి, మీరు నన్ను కలవండి, దాని తర్వాత మీరు చెప్పండి. నాకు నిజంగా ఐ డోంట్ నో. నాకు సింప్లీ పుట్ ఐ థింక్ ఐ గివ్ మై బెస్ట్ టు ఎనీథింగ్ దట్ ఐ డూ. ఒక కృషి ప్రయత్నం ఉంటుంది దాంట్లో. ఏది చేసినా అది సక్రమంగా చేయాలి. అది బెస్ట్ అయ్యి ఉండాలని కాదు, కానీ మనం 100% మనం ఇవ్వాలి. ఆ ప్రయత్నం మటుకు నేను డెఫినెట్ గా ఐ మెయింటైన్ దట్. అదొకటే ఐ థింక్ ఐ లైక్ ఇన్ మై సెల్ఫ్. ఓకే, మీకు కోపం వస్తుందా? వస్తే దేని వల్ల ఎక్కువ కోపం వస్తుంది? నేను అనుకున్నట్టు విషయాలు జరగకపోతే వస్తుంది కోపం. సో ఎప్పటికీ నేను ఇది సాధించాలి అనుకున్నది ఏంటి? ఎప్పటికైనా నేను ఇది సాధించాలి. ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలనేనండి. నేను నాన్నని అప్పులనే తీర్చేసి నాన్నకి డబ్బులు ఇదిగోండి ఎక్స్ట్రాగా మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆయన హాలిడే పంపించేసారు అమ్మని నాన్నని. అట్లాంటి ఒక మహా మంచి సినిమా తీయాలని నా ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ అని చెప్పాలా ఎస్పి చరణ్ గారిని? నేను యాక్చువల్ గా నేను అలాగే అనుకుంటున్నానండి నా గురించి నేను. ఓకే, మరి సీతారామ శాస్త్రి గారు అన్నట్టు ప్రొడ్యూసర్లు ఎంతో మంది వస్తారు, కానీ కళాకారులు అనే వాళ్ళు నిజంగా సత్య గారు నేను హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. నేను ఒక ప్రొడ్యూసర్ గా చేసేటప్పుడు నేను ఏమిటి అనుకొని నేను చేయలేదు.
నేను బిజినెస్ పరంగానే నేను ఆలోచిస్తాను. కథ బాగుండాలి, అదొక మంచి కథ చెప్పాలి. ఎన్నేళ్ళు ఇంకా మనం ఒక హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ ఇట్లాంటివి చేస్తుంటాం. ఏమైనా కొంచెం వెరైటీ చేయాలి అన్న ఒక్క ప్రయత్నం, ఒక తపన మటుకే నాకులో ఉంది తప్ప నేను ఒక కళాకారుడిని, నా దగ్గర నుంచి ఇట్లాంటి సినిమాలు రావాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. మంచి కథలు రావాలి, అదే ముఖ్యం. బ్యూటిఫుల్. సో ఫైనల్ గా లాస్ట్ గా స్టోరీ శ్రోతలకి ఏం చెప్దాం అనుకుంటున్నారో అండ్ ఈ షోకి రావడం ఎలా అనిపించింది? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ నాకు ఒక సింగర్ గా ఇంత గుర్తింపు ఉందో, లేకపోతే ఇంతమందికి తెలుసు నేను పాడతాను అని నాకు గుర్తు చేసిన టోరీకి, సత్య గారికి చాలా చాలా ఇది నిజంగా అంటే తెలుగులో నన్ను ఎప్పుడు నేను పబ్లిసిటీ చేసుకోలేదు. తమిళ్లో అడపతడప యాక్ట్ చేశాను కాబట్టి నా మొహం అందరికీ ఇక్కడ తెలుసు. అండ్ టీవీ షోస్ వాటిలో కూడా చేశాను కాబట్టి ఇక్కడ అందరికీ నాకు బాగా పరిచయం ఉన్నారు. నేనంటే ఎవరో అందరికీ తెలుసు. తెలుగు వాళ్ళ సైడ్ కి నేను ఎప్పుడు అన్ఫార్చునేట్లీ నేను పాడడం మొదలెట్టినప్పుడు మెడ్రాస్ లోనే ఇంకా రికార్డింగ్ లో అవి చేసేవారు కాబట్టి హైదరాబాద్ కి రావడానికి కూడా అవకాశం కుదరలేదు, స్టేజ్ ప్రోగ్రామ్ కూడా పాడడానికి కుదరలేదు. అట్లాంటిది ఇంతమంది తెలుగు వాళ్ళని నాతో కల్పించి మాట్లాడించిన మీ టోరీకి, సత్య గారికి ఓ మై గాడ్, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఇట్స్ నిజంగా ఆనర్ సార్. మీతో మాట్లాడుతున్నాము అని ప్రతి వాళ్ళు కూడా చరణ్ గారితో మాట్లాడగలిగామని ఎంతో మంది ఇంకా కాల్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాయి. కాలర్స్ కూడా చాలా మంది, కొంతమంది కలిసాయి, కొంతమంది కలవలేదు. చాలా మంది మీతో మాట్లాడడానికి చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు కూడా. సో మళ్ళీ ఇంకెప్పుడైనా మీకు కుదిరినప్పుడు మళ్ళీ మన టోరీకి రండి. అలానే మళ్ళీ కూడా నాకే ఇవ్వాలి మీరు షో, ఓన్లీ సత్యాకే ఇవ్వాలి టోరీలో, ఇంకెవరికి ఇవ్వద్దు. ఇది కూడా మీరు ఇంకెవరిని ఇంటర్వ్యూ చేయకుండా ఉంటారంటే మీకే ఇస్తాను. సరే అమ్మ, మీరు అదే నమ్మ బాబాయ్ వేసేసారు అమ్మా. ఇక్కడ వరకు ఇక్కడ దొరకలేదు చరణ్ గారికి అనుకున్నాను. తూచ్, ఇదంతా తూచ్. సో కాబట్టి ఎస్పీ చరణ్ గారు మళ్ళీ నా కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలానే మన టోరీ లిజనర్స్ కూడా సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేసేసారు. సో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలి అని అనుకుంటే యూట్యూబ్ లో సత్య నోరి అని కొట్టేస్తే రేపు మనం అప్లోడ్ చేసిస్తాం, వచ్చేస్తుంది. అలానే మన టోరీ ఆర్కైవ్స్ కూడా ఉంటాయి, అందులో కూడా వినొచ్చు. సో అదండి స్పెషల్ 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 లైవ్ షో. సో అందరికి మళ్ళీ ఒకసారి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో అదే అండి, బ్యూటిఫుల్ 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 షో. వినండి, వినిపించండి. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. తెలుగువారి ఆత్మీయ వారధి